జోక్ చేయకండి సార్. మీరు డిప్రెషన్లో ఉండి అలా మాట్లాడుతున్నారు. ఆల్రెడీ నేను చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, మీరు తప్పకుండా సస్పెన్షన్ నుండి బయటకొస్తారు. మీరు చెప్పేది జడ్జిమెంటా జ్యోతిష్యమా? జడ్జిమెంట్ చెప్పడానికి నేను జడ్జినేం కాదు. జ్యోతిష్యం చెప్పడానికి నేను ఆస్ట్రాలజరు కాదు. మీ శ్రేయోభిలాషిగా మీకు శుభం పలుకుతున్నాను సార్. ఖచ్చితంగా మీరు సస్పెన్షన్ నుంచి బయటకొస్తారు. సార్, ఇంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్తున్నానని అడగరా? నేను అడగకపోయినా మీరు చెప్తారు కదా, తగలబెట్టండి. నేను 7 మంగళవారాలు ఉపవాసం ఉంటానని దేవుడికి మొక్కుకున్నాను. ఎందుకు? ఎందుకంటారేంటి సార్, మీరు కేసు నుంచి బయటపడాలని వ్రతాలు దీక్షలు చేస్తున్నాను. మీకెందుకండి అంత ఉత్సాహం? ఉత్సాహంగా లేను సార్. నిన్నంతా కటిక ఉపవాసం చేసి చాలా నీరసంగా ఉన్నాను. మరింకే ఆ వ్రతాలు దీక్షలు దయచేసి మానేయండి. కుదరదు సార్. మీరు బయటకొచ్చే వరకు నేను చేస్తూనే ఉంటాను. అయితే నేను వచ్చేలోపు మీరు పైకి పోతారు. అయినా పర్వాలేదు సార్. మీకోసం చావడానికైనా చంపడానికైనా నేను రెడీ. నీకేమైనా పిచ్చా? క్రిమినల్లా మాట్లాడతారేంటి? అవును, క్రిమినల్నే. నన్ను మీ హార్టులో బంధించండి. ప్లీజ్ ఆపుతారా? నా సస్పెన్షన్ పోవడానికి మీరు ఉపవాసాలు చేయడం ఏంటి? అండ్ ఐ డోంట్ లైక్ దిస్. ఇంకోసారి ఇలా చేయకండి ప్లీజ్. మీరు ఎన్ని చెప్పినా మీకోసం వ్రతాలు పూజలు చేస్తూనే ఉంటాను. ఈ విషయంలో నన్నెవ్వరూ ఆపలేరు, ఆఖరికి మీరు కూడా. అయితే మీ కర్మ. ఉంటాను. సార్ సార్ గౌతమ్ గారు. ఝాన్సీ గారు, మీరెప్పుడు వచ్చారు? నేను రావడం పక్కన పెట్టండి. ఎవరో మీ ఫ్యాన్ బాధగా ఫోన్ చేస్తున్నట్టున్నారు. మీరు సస్పెన్షన్ నుంచి బయటపడాలని ఉపవాసాలు కూడా చేస్తున్నట్టున్నారు. ఇప్పుడు ఆ విషయం ఎందుకు అడుగుతారులేండి, ప్లీజ్ వదిలేండి. అది కాదండి, ఆ భక్తురాలు ఎవరో చెప్పొచ్చు కదా, మేము దర్శనం చేసుకుంటాం. మీరు దర్శనం చేసుకోవడానికి ఆవిడ దేవత కాదు, నిత్యం నా రక్తం పీల్చే దెయ్యం. ఏంటి నిత్యమా? అంటే రోజు కలుస్తారా? కలవడం అలాంటిదే ఉండదు. మరి ఫోన్లో మాట్లాడుకుంటారా? నేనేం మాట్లాడను, ఆ దెయ్యమే ఫోన్ చేస్తూ ఉంటుంది. అవునా? సరే, ఆ దయ్యాన్నే దర్శించుకుందాం. ఎవరో చెప్పండి. మీరెంత అడిగినా చెప్పనండి. ఓకే అండి, ఐఎమ్ సారీ. నేనొచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నాను. ఊరుకోండి ఝాన్సీ గారు. అయినా ఏంటి ఇలా వచ్చారు? మీకొక ఇన్ఫర్మేషన్ ఇద్దామని వచ్చాను. మీరు రావణ్ణి అరెస్ట్ చేసిన తర్వాత రోజు మీ స్టేషన్ చుట్టుపక్కలున్న షాపుల్లో సీసీటీవీ ఫుటేజ్ కలెక్ట్ చేశాను. ఒక మనిషి టీ గ్లాస్తో పోలీస్ స్టేషన్కి వెళ్లడం, ఖాళీ గ్లాస్తో బయటికి రావడం సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. మీరు ఒక్కసారి ఈ ఫుటేజ్ చెక్ చేయండి. చెప్పండి సార్. మాధవ్ గారు, ఇక్కడ ఝాన్సీ గారు నా కేసులో ఇంపార్టెంట్ ఎవిడెన్స్ తీసుకొచ్చారు. అవునా? అవునండి. మనకి రాన్ ఐడియా ఆమెకొచ్చింది. ఇంపార్టెంట్ క్లూ కలెక్ట్ చేశారు. దిస్ ఇస్ వెరీ హెల్ప్ఫుల్ ఇన్ అవర్ కేస్. ఇంతకీ ఎవిడెన్స్ ఎలా దొరికింది సార్? కెమెరాస్ ప్రాబ్లం వల్ల ఏమీ రికార్డ్ కాలేదు. సరే, కనీసం మీరైనా
పోలీస్ స్టేషన్ పక్క షాప్లో ఫుటేజ్ కోసం ట్రై చేసి ఉండాల్సింది కదా. నిజమే సార్, అది నా క్రిమినల్ బ్రెయిన్కి తట్టలేదు. నేనంటే సస్పెండ్ అయిన డిప్రెషన్లో ఉన్నాను. మీకేమైందండి? అదే అర్థం కావట్లేదు సార్. ఇలాంటి విషయాల్లోనే ఈ లాయర్లంతా మన పోలీసుల్ని డామినేట్ చేస్తారు. నిజంగా ఝాన్సీ గారు బెటర్గా థింక్ చేశారు సార్. సరే, మీకు వాడి ఫోటో పంపిస్తున్నాను. వాడో కాదో చూసి చెప్పండి. అలాగే సార్. సార్ వీడే సార్, ఆ రోజు టీ తీసుకొచ్చింది వీడే. ఓకే, వాడు ఎలా ఉంటాడో తెలిసింది కాబట్టి వాడెక్కడుంటాడో ట్రేస్ అవుట్ చేయాలి. అలాగే సార్. రైల్వే స్టేషన్, బస్ స్టాప్స్, పబ్స్, బార్స్, బెల్ట్ షాప్లు, ఇలా ఏ ఒక్కటి వదలకుండా అన్ని చోట్ల వెతకండి. డూ ఇట్ ఫాస్ట్. ఎస్ సార్. ఝాన్సీ గారు, థ్యాంక్ యూ సో మచ్. వెరీ క్రూషియల్ ఎవిడెన్స్ పట్టుకున్నారు. ఇంకో విషయం గౌతమ్ గారు. ఏంటండి? టామ్ కోర్టులోకి వచ్చినప్పుడు మీతో చాలా పొగరుగా మాట్లాడాడంట. అవునండి. కోర్టు నుంచి జైలుకి వెళ్ళేటప్పుడు వాణ్ణి చెడమడ తిట్టేశాను. అవునా? అయినా ఆ రోగ్తో మీకు మాట్లాడేంటండి? అవసరమా చెప్పండి? మీకంత ఆవేశం ఉండకూడదండి. ఆవేశంతో కాదు, ఆలోచనతో కావాలని చేశాను గౌతమ్ గారు. ఏంటి కావాలని చేశారా? ఎందుకు? ఏం లేదు గౌతమ్ గారు, కేసు ఓపెన్ అయిన దగ్గర నుంచి టామ్ మనుషులు అటాక్ చేయడం మానేశారు. ఎలాగూ మీరు శ్రీధర్ వాళ్ళకి సెక్యూరిటీ పెట్టారనుకోండి, కానీ ఆ రౌడీలు అటాక్ చేయకపోవడం వల్ల కేసులో ఏ ప్రోగ్రెస్ లేదు. అందుకే చిన్న మైండ్ గేమ్ ఆడాను. టామ్ క్యారెక్టర్ మీద నాకొక ఐడియా ఉంది కాబట్టి చెప్తున్నాను. తన ఈగో హర్ట్ అయి ఏదైనా రియాక్షన్ ఇస్తే డెఫినెట్గా ఇరుక్కుంటాడు. ఝాన్సీ గారు, మీరు సూపర్ అండి. అసలు మీకు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయండి? ఈ గేమ్స్, ట్రాప్స్ నా పోలీస్ బుర్ర కూడా తట్టలేదు కదండి. గ్రేట్ జాబ్ ఝాన్సీ గారు. ఈ మృణాలిని గారు అల్లిన స్క్రీన్ ప్లే చాలా బాగుంది. వారికి కోర్టులో కన్నా టీవీ సినిమా ఇండస్ట్రీలో మంచి ఫ్యూచర్ ఉందని నాకు అనిపిస్తుంది. కేవలం బంధుప్రీతితో తన మేనల్లుని రక్షించుకోవాలనే ప్రయత్నంలో ఈ కేసుకి ఏమాత్రం సంబంధం లేని టామ్పై నిందలు మోపుతున్నారు. మృణాలిని, పిలిచావంట? నువ్విన్ని రోజులు నాతో సరిగ్గా మాట్లాడడం లేదని బాధపడ్డాను. కానీ నువ్వు పిలిచావనేసరికి నా ప్రాణం లేచొచ్చింది. ఉన్న పళంగా వచ్చేశాను. ఇప్పుడు నా మనసు కొంచెం తేలిగ్గా ఉంది. అంత సంబరపడిపో మాకు. నీ మీద ప్రేమ ఒలికిపోయి ఆప్యాయత ఎక్కువై పిలవలేదు. అసలు నువ్వు చేసిన పనికి నిన్ను చూడాలంటేనే పరమ చిరాగ్గా ఉంది. ఇప్పుడు నీతో మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి మాట్లాడడానికి పిలిచాను, అంతే. సరే, ఇప్పుడు నేను అడిగేదానికి సమాధానం చెప్పు. ఆడవాళ్లు ఒంటింటికే పరిమితమని చెప్పే మా నాన్న ఫిలాసఫీ ప్రకారం మీ తోడికోడళ్ళిద్దరూ వంటగదిలోనే ఆ పోపు డబ్బాలాగా అక్కడే పాతుకుపోయి ఉంటారు కదా. మరి ఆ రావణ్ గాడు నీకెలా తగిలాడు?
అసలు నువ్వెప్పుడింత రాజకార్యం వెలుగబెట్టావు? ఇంతకీ వాణ్ణి నీకెవరు పరిచయం చేశారు? అడిగేది నిన్నే, చెప్పు. వాణ్ణి నీకెవరు పరిచయం చేశారు? నువ్వే. వాట్? నేనా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను పరిచయం చేయడం ఏంటి? అటు తిప్పి ఇటు తిప్పి మధ్యలోకి నన్ను లాగుతున్నావేంటి? అసలు వాడు మొహమే నాకు తెలీదు. లేదు మృణాలిని, నీకు గుర్తుందో లేదో, ఆ రావణ్ ఒకసారి నీ దగ్గరికొచ్చాడు. వాట్? వాడు నా దగ్గరికి రావడం ఏంటి? ముందు నేను చెప్పేది పూర్తిగా విను మృణాలిని. ఓ డిస్ప్యూట్ ల్యాండ్ కేసు వాదించమని ఆ రావణ్ నీ దగ్గరికొచ్చాడు. అప్పుడు నువ్వు ఆ కేసు వాదించనని తిట్టి పంపించేశావు. కానీ తను నా దగ్గరకొచ్చి నేను రికమెండ్ చేయమని రిక్వెస్ట్ చేశాడు. అప్పుడే నాకు ఆలోచన వచ్చింది, తన చేత పిల్లల్ని బెదిరించి ఇంట్లో నుంచి పంపించేయచ్చు అని. తర్వాత జరిగిందంతా నీకు తెలుసు. అవునులే, పిల్లలతో పాటు నన్ను కూడా ఇంట్లో నుంచి పంపించేయాలనుకున్నావు కదా? అదెలా మర్చిపోతాను? సారీ మృణాలిని, ఏదో తెలియకలా చేశాను. తెలిసి చేసినా తెలియక చేసినా దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. చూడు, నీ వల్ల అనవసరంగా గౌతమ్ కేసులో ఇరుక్కున్నాడు. ఆ కేసు ఓ కొలిక్కి తేవడానికి నా తల ప్రాణం తోకకొస్తుంది. వంటగదిలోనే ఉంటూ ఎంత మంట పెట్టావు పద్మా, నేనస్సలు ఊహించలేదు. సరే, ఆ రావణ్ గాడి చాటింగ్స్, ఫోన్ కాల్స్ ఏవైనా రికార్డ్ చేశావా? ఇలాంటి ఘనకార్యం వెలగబెట్టాలనుకున్నప్పుడు నీ జాగ్రత్తలో నువ్వు ఉంటావు కదా, చెప్పు. రికార్డ్ చేశాను. ఏది నీ ఫోను సరివ్వు. ఎందుకు? చచ్చిన రావణ్ గడికి ఫోన్ చేద్దామని. ఏంటి? మరి లేకపోతే ఏంటి? ఫోన్ అడిగాను కదా, ఇవ్వు. భయపడకు పద్మా, ఏం లేదు. ఇందులో ఉన్న కాల్ రికార్డింగ్స్ మా కేసుకి ఏమైనా ఉపయోగపడతాయని. ఓపెన్ చేయి. ఏమీ లేవు. డిలీట్ చేసేసాను. ఎందుకు? డిలీట్ చేస్తేనే రీసైకిల్ బిన్లో ఉంటాయి, మళ్ళీ రికవరీ చేయొచ్చు కదా. ఎస్, మీతో నేను ఏకాంతంగా గడపాలనుకుంటున్నాను. మీ అందాన్ని పొందకపోతే ఈ బ్రతుక్కి అర్థమే లేదనిపిస్తుంది. జస్ట్ 1 hour అంతే. నీకు దండం పెడతాడ్రా, నన్ను వదిలే ప్లీజ్. నేను నోరు జారానంటే మీ బ్రతుకు బజారున పడుతుంది. బాగా ఆలోచించుకోండి. ఏంటి పద్మ ఇది? అంటే వాడు నీతో మిస్బిహేవ్ చేశాడా? నాకు ఎవిడెన్స్ చాలు. ఏం చేస్తున్నావు మృణాలిని? కనిపించట్లేదా? ఇవన్నీ నా ఫోన్లోకి సెండ్ చేస్తున్నాను. ఎందుకు ఇలా చేస్తున్నావు మృణాలిని? వీటన్నిటిని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాను. వద్దు మృణాలిని, అలా చెయ్యకు మృణాలిని. పట్టుకో మృణాలిని ప్లీజ్ మృణాలిని.
వద్దు మృణాలిని, దయచేసి ఇవన్నీ కోర్టులో ప్రొడ్యూస్ చేయకు. ఏ వద్దంటావేంటి? పిల్లల్ని బెదిరించిన ముసుగు మనిషి రావణ్ కాదని ఆ లాయర్ పరంజ్యోతి వాదిస్తున్నాడు. ఈ డేటా చూపించానంటే గౌతమ్ కేసు వాదించడానికి నాకు పెద్ద హెల్ప్ అవుతుంది. కానీ నువ్వు అసలు విషయం మర్చిపోతున్నావు. అలా చేస్తే నా పేరు బయటకు వస్తుంది కదా. గౌతమ్ ఈ కేసు నుంచి బయటపడాలంటే నీ పేరు బయటికి రాక తప్పదు. అలా అనద్దు మృణాలిని, నీకు దండం పెడతాను. ఈ విషయం అందరికీ తెలిస్తే మావయ్య దగ్గర నా పరువు పోతుంది. చాలే, బరువు బాధ్యతలు ఉన్నదాల్లా పరువు గురించి మాట్లాడుతున్నావు. అవన్నీ ఆ రావణ్ గాడితో మాట కలిపినప్పుడు ఉండాలి. నీ కాళ్ళు పట్టుకుంటాను మృణాలిని, ప్లీజ్. ఈ విషయం బయటకు వస్తే అందరినీ నేను ఫేస్ చేయలేను, చచ్చిపోతాను మృణాలిని. నా మాట విను మృణాలిని, ఈ ఎవిడెన్స్ కోర్టులో ప్రవేశపెట్టద్దు ప్లీజ్. అయితే ప్లీజ్ గౌతమ్ జీవితాన్ని బలి చేయమంటావా? చెప్పు పద్మ, అవ్వ కావాలి బువ్వ కావాలంటే కుదరదు. ఏదో ఒకటే దక్కుతుంది. అది కాదు మృణాలిని, నా మాట విను మృణాలిని, ప్లీజ్ మృణాలిని. ఏయ్, నీ మాట నేను వినేదేంటి? నీ గురించి ఆలోచించి గౌతమ్ భవిష్యత్తుని నాశనం చేయలేను, అర్థమైందా? వెళ్ళు వెళ్ళు. చూడు, నీ మాటలకు నీ కన్నీళ్లకు నా మనసేమీ కరగదు. ముందుక్కడి నుంచి బయటికెళ్ళు. మృణాలిని, డాడ్. మృణాలిని, చెప్పండి డాడ్. ఏం చేస్తున్నావు? అదే గౌతమ్ కేసు స్టడీ చేస్తున్నాను డాడ్. ఇంకా స్టడీ చేసేదేంటి? నాకేం అర్థం కావటం లేదు. ఈ పాటి కేసు క్లోజ్ చేయించి గౌతమ్ నిర్దోషాన్ని నిరూపించుండాల్సింది. అదే ధనంజయ నువ్వు బిజినెస్ డీల్ గురించి కనుక్కొని రమ్మంటే ఆ డీల్ని ఓకే చేయించుకొని వస్తాడు. అంత షార్ప్గా ఉంటాడు. కానీ నువ్వు ఇంకా కేసు స్టడీ చేస్తున్నాను, వాయిదా పడింది అని ఇలాంటి మాటలు చెబుతావేంటి? నేను కేసేం ఓడిపోలేదు కదా డాడ్. ఈ సోమేశ్వరరావు ఫ్యామిలీలో కేసు వాయిదా పడింది అంటే ఓడిపోయినట్టే లెక్క. అర్థమవుతుందా? ఆల్రెడీ నీకు ముందే చెప్పాను, ఈ సోమేశ్వరరావు ఫ్యామిలీలో ఎవరైనా ఏదైనా విషయంలో ముందడుగు వేస్తే ఫస్ట్ అటెంప్ట్ లోనే సక్సెస్ కావాలి. సక్సెస్ ఒకసారి పోస్ట్ పోన్ అయిందంటే ఓడిపోయినట్టే లెక్క. లేదులే నాన్న, తనని కొంచెం టైం తీసుకొనివ్వండి. ఇది కాంప్లికేటెడ్ కేసు కదా, ఏదైనా తేడా వస్తే గౌతమ్ కెరీర్కి ప్రాబ్లం అవుతుంది. అందుకే తను కొద్ది రోజులు టైం తీసుకుంటుందేమో. ఏం మాట్లాడుతున్నావు ధనంజయ్? నువ్వు కూడా గౌతమ్ కెరీరు అది ఇది అంటావేంటి? నీకు ఆల్రెడీ తెలుసు కదా, నేను కావాలంటే ఎంత గొప్ప ఆయనైనా తీసుకురాగలను. కానీ మృణాలినికే ఎందుకు ఇచ్చాను? తన గెలుపు ఝాన్సీకి ఒక చెంపపెట్టులా ఉంటుందని. అందుకే తనని కేసు తీసుకోమన్నాను. చూడు మృణాలిని, అవకాశాలు చాలా అరుదుగా వస్తాయి. వాటిని నిలబెట్టుకుంటేనే జీవితంలో నిలబడగలం. నిలబెట్టుకుంటాను డాడ్. అని నువ్వంటే సరిపోదు, మాకు నమ్మకం కలగాలి. మృణాల్ని గెలుస్తుందని నాకు నమ్మకంగా ఉంది మావయ్య గారు. నువ్వే కాదు, ఇక్కడ అందరూ తన మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు. ఇక వరప్రసాద్ అయితే తన గురించి చాలా గొప్పగా చెబుతున్నాడు. తనని స్పెషల్ ఫ్లైట్స్ వేసి మరీ ముంబై నుంచి క్లయింట్స్ పిలుస్తున్నారంట. బిగ్ షాట్స్ అంతా తనే కేసులు వాదించాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంట. నాకైతే ఇవన్నీ అనవసరం. ఈ కేసు గెలిస్తేనే నాకు గొప్ప. అదర్వైజ్ మృణాలిని కూడా వంటగదికే పరిమితమని నేను ఫీల్ అవుతా. డాడ్, లేదు డాడ్, నేను మీకు అవకాశం ఇవ్వను. ఈ కేసు విషయంలో ఒక ఇంపార్టెంట్ ఎవిడెన్స్ నా చేతికొచ్చింది.
ఏంటా ఎవిడెన్స్? చెప్తాను కదా వదినా, కంగారెందుకు? నేను ఏ ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయబోతున్నానో కోర్టులో అయినా చూడొచ్చు, లేదంటే ఈ కేసు ముగిసిన తర్వాతైనా చూడొచ్చు. నా దగ్గరున్న బ్రహ్మాస్త్రాన్ని కోర్టులో ఉపయోగిస్తే క్షణాల్లో గౌతమ్ సస్పెన్షన్ నుంచి బయటపడతాడు. మృణాల్ని నిజమా? లేదంటే నన్ను మభ్యపెట్టడానికి ఇలాంటి మాటలు చెబుతున్నావా? డాడ్, నేను మీ కూతుర్ని. అదే నా భయం, అదే నా ధైర్యం కూడా. నీ మాట మీద నమ్మకం ఉంచాను, నా మాట నిలబెట్టు. ఎలాగైనా సరే గౌతమ్ కేసు గెలవాలి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆ రాణి మొగుడు ప్రాణాలతో ఉండకూడదు. నెక్స్ట్ సెషన్ కోసం నేను కోర్టుకొచ్చేసరికి ఆ రాణి విధవరాలవ్వాలి. ఆ టామ్ని పట్టుకోవడానికి వీళ్ళని ఎరగా ఉపయోగిస్తున్నాం. పాపం అసలు విషయం తెలిస్తే వాళ్ళు కంగారు పడతారు కదండి. టామ్ పీడ శాశ్వతంగా వదిలిపోవాలంటే వీళ్లతో ఈ రిస్క్ చేయక తప్పదు.